చాలా డేస్ అయింది మార్కెట్ కి వెళ్ళక. ఇంట్లో గ్రోసరీస్ లేవనేసి అయితే మార్కెట్ కి అయితే వెళ్తున్నాను. మార్కెట్ కి వెళ్ళినేమో కానీ తీసుకుని మాత్రం రెండు ఒకటేమో పన్నీర్, ఇంకోటేమో బటర్, ఇంకోటేమో ఐస్ క్రీమ్. చాలా డేస్ తర్వాత మా హస్బెండ్ ఏమో పన్నీర్ కర్రీ చేయమని చెప్పాడు. ఎందుకునే మార్కెట్ కి వెళ్తే ఆయన తన కోసం పన్నీర్ తీసుకుని వచ్చాను. చలో మరి సింపుల్ గా పన్నీర్ కర్రీ ఎలా చేసుకో చూసేద్దాం రండి. 2 ఆనియన్స్, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. నేనైతే మాత్రం ఆలివ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను. మరి మీరేం ఆయిల్ యూజ్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. ఆయిల్ హీట్ అయినాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మాత్రం అందులో వేసుకొని వేపుకోవాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఆ పాన్ లో వేసుకొని మంచిగా వేపుకోవాలి. టమాటాస్ మొత్తం మగ్గినాక మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్ లాగా. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ ని ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మొత్తం మగ్గినాక మనం ముందే ఆనియన్ టమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం మగ్గినాక అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మంచి బాయిల్ అయినాక మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని వేసుకోవాలి. ఒక 3 minutes అలా ఉన్నాక ఫైనల్ గా అయితే మనం కొంచెం కొత్తిమీర, కొంచెం బటర్ వేసుకుంటే అయిపోయింది మన పన్నీర్ కర్రీ. మేమేమో డైలీ డిన్నర్ మాత్రం ఓన్లీ జొన్న రొట్టె విత్ కర్రీ తింటాము. ఎందుకనే ఇప్పుడు మా హస్బెండ్ కోసం మాత్రం జొన్న రొట్టె చేస్తున్నాను. మరి అంత పర్ఫెక్ట్ గా రాదు కానీ ఏదో అలా ట్రై చేస్తాను. మీరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి.